హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది యాత్రకు వచ్చిన సందర్శకులలో 1301 మంది మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వేడిని తట్టుకోలేకనే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ముస్లింలు పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతలు తాళలేక యాత్రికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు హజ్ యాత్రకు వచ్చిన యాత్రికులలో 1301 మంది మరణించారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిలో 83% అనధికారంగా యాత్రకు వచ్చినట్లు స్పష్టం చేసింది. మరో 95 మంది యాత్రికులు అనారోగ్యం కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లు సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్రుద్దన్ అల్ జకాలెల్ తెలిపారు. సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్రురహమాన్ అల్ జలాజల్ తెలిపారు. చనిపోయిన అనేక మంది యాత్రికుల వద్ద ఎలాంటి పత్రాలు లేనందున గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైందన్నారు. మృతులను మక్కాలో ఖననం చేశామని, ఎలాంటి విఘాతం కలగకుండా చూశామని తెలిపారు. మృతుల్లో అత్యధికంగా 660 మంది ఈజిప్షియన్లు ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం పేర్కొంది. మృతులలో 31 మంది మినహా అందరూ అనధికార యాత్రికులేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అనధికారికంగా సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సహకరించిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను ఈజిప్టు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది సౌదీ అరేబియాకు ఈజిప్టు 50,000 మందికి పైగా యాత్రికులను పంపింది. ఇక ఇండోనేషియా పౌరులు 165, ఇండియాకు చెందిన 98 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా నుంచి డజన్ల కొద్దీ యాత్రికులు మరణించారు. 2 అమెరికా పౌరులు కూడా మృతి చెందినట్లు సమాచారం.